దొంగ సూపులు చూస్తే దొంగోడని అనుమానం వస్తుంది. అదే టిప్ టాప్ గా దొంగతనానికి పోతే మేం దొంగలమని చెప్పినా కూడా ఎవ్వరు నమ్మరు. అందుకేనేమో ఆ రేంజ్ లో దొంగతనాలు ప్లాన్ చేస్తున్నారు లా దొంగలు. ఇంకో దిక్కేమో మైనర్ పోరలు కూడా దొంగతనాలకు బాగా అలవాటు అవుతాండ్రోలా. ఇక తాళలేసిన ఇళ్లలో జరిగేటి దొంగతనాలకైతే లెక్కే లేదు పోండ్రి. అన్ని పెద్ద బండ్లే మూడిటి విలువ 36 లక్షల దాకుంటదట. దినాం నడుపుకున్నా ఏదైనా కంపెనీ కింద పెట్టుకున్నా మంచి ఆమ్దానే అత్తది. మరేం పుట్టిందో నుల్లా ఇళ్లకు గీ బండ్లు పట్టుకొని పోయి చీకట్ల మేకల మందకు నజరు పెట్టి మేకలను గైబ్ చేసే బిజినెస్ చేస్తున్నారు. సిగ్గుశరాలు లేవు పోన్రి. ఉంటే గింటే గవ్వే బండ్లతోటి పెయ్యాంచి పని చేయకపోదురా? ఖరీదైన కార్లేసుకొని దొంగతనం చేత్తురా? ఈళ్ళ నోళ్ళల్ల మండుగొట్ట. అగో మొత్తం 5గురు తెలుగు రాష్ట్రాలు తిరుక్కుంటా ఎత్తున్నారట దొంగతనాలు. కానీ పాపం బండి తెలంగాణ పోలీసుల చేతికి దొరికిండ్రు. బేస్తారం చింతపల్లి పోలీస్ స్టేషన్ కాడ పోలీసులు బండ్లు తనిఖీ ఎత్తంటే అనుమానంగా కనబడ్డారట. ఇక పోలీసులు లూకుంటారా? పట్టుకొని విచారణ చేస్తే మేకల దొంగలని తేలిందట. 5గురిట్లా మన 2 రాష్ట్రాలలో ఉన్నారు. ఏడగాల్సిండ్రో ఎట్లా దోస్తాను కుదిరిందో గాని మంచిగా జట్టు గట్టి చీకటైందంటే మేకల మంద మీద కన్నేసి మేకలను పట్టుకొని పోయి సంతలు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారట. దేవరకొండ ఎస్పీ మౌనిక మేడం చెప్తది నుండ్రిగా కడమ ముచ్చట్లు. ఈ ముఠా గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సార్ గైడెన్స్ ప్రకారం మేము టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సో ఈ ముఠా యొక్క మోడస్ ఆపరాండి వాళ్ళు ఎటువంటి అనుమానం వాళ్ళ మీద రాకుండా ఖరీదైన కార్లను డే టైంలో వాళ్ళు రెక్కి చేస్తారు. ఎక్కడెక్కడ మేకలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి అనేది రెక్కి చేసిన తర్వాత నైట్ టైంలో అదే కార్లో వాళ్ళు ఎక్కడెక్కడైతే రెక్కి చేసి ఐడెంటిఫై చేసిన మేకలు వాటన్నిటిని దొంగతనానికి పాల్పడతారు. సో వీళ్ళది ఏంటంటే ఖరీదైన కారు ఉంటే వాళ్ళ మీద ఎవరికి అనుమానం రాదనే కోణంలో వాళ్ళు ఈ పర్టికులర్ ఎమోని ఫాలో అవ్వడం జరిగింది. అది ఇన్నరు కదా, ఖరీదైన కార్లు వేసుకొని దొంగతనాలకు పోతే ఎవ్వలకు అనుమానం రాదని గట్ల పిలాని వేసిండ్రట. 1,50,000 నగదు 36 లక్షల విలువగల కార్లు పట్టుకున్నారు దొంగల కార్ నుంచి పోలీసోళ్ళు. వీళ్ళే కాదు ఇంకో 2 పరారీలున్నారట. ఇడిచిపెట్టేదే లేదు, వాళ్ళను కూడా పట్టుకుంటాం అన్నట్టే చెప్పింది మేడం. ఇక ఇది ఇట్లుంటే సమాజం శాన ఏడిపోతాందుల్లా. దొంగతనాలు చేసేటి మైనరు పొల్లగాన్లు శాన పెరుగుతాండ్రు. ఇక చూడుండ్రి, పట్టపగలే కదిరిపట్నం బస్టాండ్ కూడలికాడున్న మెడికల్ షాప్ కాడ ఎట్లా దొంగతనం చేస్తున్నాడో ఓ మైనర్ పోరడు. అగో కండ్లు మూసి తెరుసుడే ఆలస్యం. కేల్ కథం దుఃఖం బందుకతే ఉన్నది దొంగలు చెయ్యంగా. పట్టపగలన్న ముచ్చట లేదు, సీసీ కెమెరాలున్నాయన్న భయం లేదు. కదిరిపట్నంలో ఈ నడుమ మైనర్ పోరగాన్లు దొంగతనాలు చేసుడు బగ్గ పెరిగిందట. మరి ఇదేం పోయే కాలమో, పోరలు దొంగతనాలకు ఎగబడతంటే కన్న అయ్యవ్వలు ఏం చేస్తున్నట్టో ఏమో పోన్రి మరి. ఇక దినాం దునియా అంతటా తాళాలేసిన ఇండ్లల్లో జరిగేటి దొంగతనాలకైతే లెక్కాపత్రం లేదు. నెల్లూరు జిల్లా ఉదయకీరిపట్నం దగ్గరి మట్లున్న బీసీ కాలనీలున్న ఒగిట్ల ముహూర్తం పెట్టుకొచ్చినట్టే చోరీ చేసిండ్రు శుక్రవారం చీకట్ల. తాళం కొట్టున్న ఇంట్లకు జొర్రి బీర్వను వలగొట్టి 40 సవర్ల నగలు మట్కరించిరట. అగో ఈళ్లు కూడా వచ్చారకే ఉన్నది. దొంగలకు కూడా పని సులువైనట్టున్నది. చూతాండ్రు కదా పబ్లిక్, దొంగతనాలు ఎట్లెట్లా జరుగుతున్నాయో. ఒక అప్పటి రోజులు కాదు, ఒక అప్పటి దొంగలు కాదు, బరిదెగించిండ్రు. అందుకే సొమ్ములు పోవద్దంటే ముందుగాలనే జాగ్రత్త పడుండ్రి. అటెంక అనుకుంటే ఏం లాభం ఉండదు మరి.